ఉన్నారు మీరు ఎన్నికల్లో కాబట్టి అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో ఆయన చెప్పిన మాటలు, పాదయాత్రలో ఆయన నడిచిన తీరు, జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి అసలు అవరోధాలు కానీ ఏ నిర్బంధాలు కానీ ఏం లేవు, స్వేచ్ఛగా ఆడుతూ పాడుతూ నడిచేసాడు. అయినా కోడికత్తి వచ్చింది అనుకోండి, చివరికి అది వేరే విషయం. ఎలక్షన్ స్టంట్ కావాలి సరే, అది ఏదైనా ఆడుతూ పాడుతూ నడిచి కూడా మళ్ళీ ఆ ఎన్నికల్లో అయిపోయి అధికారంలోకి వచ్చినాక ఇప్పుడు ఏం జరుగుతుందో చూసాం. మద్య నిషేధం లేదు, పోలవరం లేదు, రాజధాని లేదు, చెప్పుకోవడానికి ఏమీ లేదు. సో ఈ సిచ్యువేషన్లో ఆ పాదయాత్రని ఈ పాదయాత్రని పోలిస్తే మీకేమనిపిస్తుంది సార్? ఒక జనసేన పార్టీ నాయకుడికి కాకుండా కామన్ మ్యాన్కి అందరూ మాట్లాడుకున్న వర్డ్ ఏంది సార్? ఆ రోజు ప్రభుత్వం అనుకుంటే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నుంచి బయటకు వచ్చేవాడా? చేయకూడదు అనుకుంటే, అవును, నడవనివద్దు అనుకుంటే కాదు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి ఒక అడుగు బయటకు వేసేవాడా? ఏడు. ఎందుకంటే అధికార బలం. ఇప్పుడు నువ్వు వాడినట్టు ఆ రోజు వాడుంటే ఆ రోజు జనసేన అలయన్స్లో ఉన్నాం కదా మేము కూడా. ఆ రోజు బీజేపీ జనసేన అందరూ ఉన్నప్పుడు పాదయాత్ర స్టార్ట్ చేసావు ఉన్నప్పుడు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు లేదా చంద్రబాబు గారు అనుకుంటే పోకూడదయా ఏదో పెట్టండి అంటే అప్పుడే కేసులు కాస్త స్పీడప్ ఉన్నాయి. ఎన్ని కేసులు ఉన్నాయి? అయిపోయా పాదయాత్ర. ఈరోజు నువ్వు ముద్దులు పెట్టేవాడు కాదు. ఈరోజు మనం ఒక తేడా చూడాలి. ఆ రోజు వర్షాలు పడితే రైతుల దగ్గరికి వెళ్ళి ముద్దులు పెట్టి హగ్గులు చేసుకొని వాళ్ళ అన్నం తినిపించి అన్ని నాటకాలు ఆడవు. ఇదే వర్షాలు మనం పడితే స్టే చేసుకొని 150 అడుగులు నిలబడుకున్నావు. అంటే అప్పటికి ఇప్పుడు తేడా ఏంది? పరదాలు అంటే ఎన్నికల ముందు నీ అవసరం అయిపోయింది, నీ లెక్క నీకు చేరిపోయింది. ఇక నాకు లెక్కతో పని లేదు, నాకు లెక్క చేరిపోయింది, నా పని అయిపోయినట్టు వ్యాపారం లాగే ఉంది. ఇది రాజకీయం చేసినట్టు, రాజకీయ వ్యాపారం చేసినట్టుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసి నడిచినంత పూలబాటే, నారా లోకేష్ గారు నడిచింది మాత్రం ముళ్ళబాటు అనుకోవాలి. ఎందుకంటే మనం చూస్తున్నాం స్టార్టింగ్ నుంచి. ఇందాక విక్రమ్ గారు చెప్పినట్టు ఒక మాట ఇందాక నేను డిస్కస్ చెప్పా. సాధ్యం కానిది సాధ్యమే చూపించడమే ఒక మనిషికి అచీవ్మెంట్ ఉంటుంది. అనుకున్నాం లోకేష్ గారు నడవగలుగుతారా లేదా ఈ ప్రభుత్వంలో. చిన్నగా కేసులు పెట్టి లోపలేస్తారు వీళ్ళు బయట రానియకుండా. అసలు లోకేష్ వ్యక్తిగా కూడా ఈయన నడుస్తాడులే అని గోల్డ్ స్పూన్ తో పుట్టినోడు అన్నట్టుగా ఆలోచించారు చాలా మంది. మాట్లాడడం రాదు, నడవడం రాదు, ఇట్లా మాట్లాడిన ఒక ఇన్సిడెంట్ జరిగింది. వైసీపీ వాళ్ళు ఎక్కువ మంది మాట్లాడారు. కుప్పంలో స్టార్ట్ అయింది మా జిల్లాలో. అవును. తర్వాత తారక రత్న ఇష్యూ ఒకటి జరిగింది. అందరూ ఇప్పుడు అయిపోయింది అనుకున్నాను, లేదు ఇంకా పాదయాత్ర ఆపేస్తారు, అది ఇది రకరకాల రూమర్లు. వైసీపీ వాళ్ళు అయితే ఇంకా సంబరాలు చేయడానికి జరగదని. కానీ ఎంత రివర్స్లో ఎంత డల్గా స్టార్ట్ అయిన పాదయాత్ర రోజు, ఈరోజు పాదయాత్ర పరిస్థితి వేరు. అప్పుడు రాజకీయం వేరు, ఈరోజు రాజకీయం వేరు. ఆ రోజు లోకేష్ బాబు ఒకటి నడిచాడు. ఈరోజు యువకుల ముగింపుకి పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్రమంతా జనసేన, టీడీపీ మొత్తం క్యాడరు, రాష్ట్ర ప్రజలు ఎలా ఉందంటే ఎన్నికల సంక్రామం కాకుండా ఏదో ప్రమాణ స్వీకార సభలా కూడా ఉండొచ్చు. అంత హంగామా వచ్చిందంటే ఇన్ని ఇబ్బందులు పెట్టారు అంటే మనం చూసాం. ప్రజలు చాలామంది మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఆ 55 రోజులు 56 రోజులు ఏదో పాదయాత్ర ఆపారు, వేసి దానికి బ్రేక్. ఆ పనికిరాని కేసులు పెట్టిన దానికి ఆ యువగలం స్పీడ్ చంద్రబాబు నాయుడు గారిని బ్లాక్ చేయడానికి, ఇటు లోకేష్ పాదయాత్రని బ్రేక్ చేయడానికి ఒక కేసులు తీసుకొచ్చి పెట్టారు. అదే ఇంటర్నేషనల్ కేసులు జగన్మోహన్ రెడ్డి కేసులతో పోలిస్తే ఇది తుత్తుబరి కేసులు, ఇవన్నీ అసలు నిలిచే కేసులు కాదు. అలాంటి కేసులు తీసుకొచ్చి బ్రేక్ వేసి 55 60 రోజులు ఆపేశారు. ఆపుంటే ఈరోజు లేకపోతే 2 జిల్లా కంప్లీట్ అయిపోయింది. ఏదైతే ఇప్పుడు పెండింగ్ శ్రీకాకుళం విజయనగరం ఉందో అది కూడా కంప్లీట్ చేసేవాళ్ళు అనుకుంటాం. కేవలం ఆపాలి, ప్రయత్నించాలి అని ప్రయత్నించారు. జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడు, పవన్ కళ్యాణ్ కానీ జైల్లో పెడతానని చెప్పి ఆ మమ్మల్ని అడ్డుకున్నాడు. అక్కడ చూశాడు వర్షంలో ఏంటి పరిస్థితి, ప్రజలు ఎంత తిరగబడ్డారో. లోకేష్ బాబు గారు కూడా జైల్లో వేసిన కేసులు పెడుతున్నారు. ఫైనల్కి ఏమైంది, ఒరే బాబు మనం జైల్లో పెట్టినందుకు ప్రజలు మనమే తిరగబడుతున్నారు. లోకేష్ బాబు ఏదైతే బ్రేక్ తీసుకుని బయటకు వచ్చాడో తర్వాత మీరు చూసారా, జనసేన అలయన్స్ తర్వాత ఒకసారి పాదయాత్ర చూసినట్టుందో ఇంకెక్కువైంది. విపరీతం దాని సాంద్రత పెరిగింది, విపరీతం. ఏదైతే ఇప్పుడు పాదయాత్ర సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిందో ఒక రేంజ్లో పోతుంది. ఇంకా రేపటి నుంచి 25 తర్వాత జరగబోయే రోజులు కూడా ఎన్నికల ప్రచారం కానివ్వండి, ఎన్నికల శంకరామం కానివ్వండి, రేపు దండయాత్ర కానివ్వండి. పాదయాత్ర కానీ అయిపోయింది, ఇంక దండయాత్ర. ఇంకా పాదయాత్ర అయింది, ఇంక దండయాత్ర, జగన్పై దండయాత్ర అని పెట్టుకోవచ్చు మనం. ఇంకా ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఇన్ని ఇబ్బందులు పెట్టినా కూడా చివరికి ఈరోజు పూర్తయింది. 3123 కిలోమీటర్లు కంప్లీట్ చేశాడు. ఆయనకు అభినందనలు తెలియజేస్తున్న జనసేన పార్టీ తరఫున. అలాగే రేపటి సభ కూడా మా పార్టీ కార్యకర్తల నాయకులు మేమందరం పాల్గొంటున్నాం. ఎందుకంటే ఇది ఒక పార్టీకేని కాదు, ఈ జరగబోయే సమావేశం రాష్ట్ర ప్రజలకి ఏదో సంకేతం ఇవ్వబోతున్నాం. మేము ఏదో జరగబోతుందని చెప్పి రాష్ట్ర ప్రజలు అక్కడ చాలామంది ఇప్పుడు లక్షల కొద్ది చేరుకుంటారని ఒక సమాచారం, మీడియా ద్వారా చేరుకుంటే సమాచారం
మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రత్యేకంగా ఆహ్వానం ఉంది, ఆయన కూడా వస్తున్నారు. ఒకే వేదిక పైన ఈ యువగలం